కాలేజీ ప్రాజెక్ట్ టెక్ ప్రపంచాన్ని తలకిందులు చేస్తుందని ఎవరైనా అనుకుంటారా? అస్సలు అనుకోం గదా, కానీ జరిగింది. ఈరోజు మనం చూడబోయేది కర్సర్ ఏఐ కథ. ఒక చిన్న ఐడియా ఏకంగా $29 బిలియన్ సామ్రాజ్యం ఎలా అయిందో చూద్దాం రండి. ఈ స్టోరీ మొదలైంది ఎక్కడో కాదు, నలుగురు ఎంఐటి స్టూడెంట్స్తో వాళ్ల హాస్టల్ రూంలోనే ఒక చిన్న ప్రయోగంలా స్టార్టయింది. అలా మొదలైన ఆ చిన్న ప్రయోగం జస్ట్ కేవలం 3 సంవత్సరాల్లో ఎవరూ ఊహించని స్థాయికి వెళ్ళిపోయింది. మరి దాని వాల్యూ ఎంతో తెలుసా? అక్షరాల $29.3 బిలియన్. టెక్నాలజీ హిస్టరీలోనే ఇంత వేగంగా ఎదిగిన కంపెనీ బహుశా ఇంకొకటి లేదు. అసలు ఒక హాస్టల్ రూంలో మొదలైన చిన్న ప్రయోగం హిస్టరీలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్గా ఎలా మారింది? అసలు ఏం జరిగింది? ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథేంటో పదండి ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఫస్ట్ పార్ట్, ది ఎంఐటి ఎక్స్పెరిమెంట్. ఒక డామ్ రూమ్ నుంచి మొదలైన ఈ ఆలోచన ఒక పెద్ద విజన్గా ఎలా మారిందో చూద్దాం. సో ఈ నలుగురు స్టూడెంట్స్ మైకేల్, స్వాలే, ఆర్వేడ్, అమన్ వీళ్ళందరికీ ఒక కామన్ ప్రాబ్లం ఉండేది. నిజానికి ఇది ప్రతి డెవలపర్ ఫేస్ చేసే ప్రాబ్లమే. అబ్బా, కోడింగ్కి ఎంత టైం పడుతుందిలా బాబూ అని. సో దీనికి సొల్యూషన్గా వాళ్లకు క్రేజీ ఐడియా వచ్చింది. అదేంటంటే GPT-4 లాంటి పవర్ఫుల్ ఏఐని డైరెక్ట్గా కోడ్ ఎడిటర్లోనే కలిపేస్తే ఎలా ఉంటుంది అని. అయితే వాళ్లు తయారు చేసిన ఫస్ట్ వర్షన్ ఏమీ అంత అద్భుతంగా లేదు. దాని మొదట్లో వాడిన ఒక యూజర్ ఏమన్నాగంటే, అసలు ఫస్ట్ వర్షన్ పనిచేయడమే గగనంగా ఉండేది. యూజర్ ఇంటర్ఫేస్ సున్నితంగా ఫ్రీజ్ అయిపోయేది. ఏఐ ఇచ్చే సజెషన్స్లో 90% చెత్తే, కానీ ఆ ఒక్క ఐడియాలో ఉన్న పొటెన్షియల్ మాత్రం క్లియర్గా కనిపించింది అని. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫేజ్, ద గ్రోత్ ఫేజ్. అంటే ఒక కాన్సెప్ట్ నుంచి మార్కెట్లో ఒక పెద్ద కాంటెండర్గా ఎలా మారిందో చూద్దాం. ఇక వాళ్ల గ్రోత్ చూడాలి, కళ్ళు చెదిరిపోతాయంతే. 2023లో $8 మిలియన్ సీడ్ ఫండింగ్తో మొదలుపెట్టారు. జస్ట్ 1 ఇయర్ లోపే $60 మిలియన్ సిరీస్ ఏ ఫండింగ్ అందుకున్నారు. అష్టేకాదు, 1,00,000 మంది యూజర్స్ని సంపాదించారు. ఆ స్పీడ్ని ఇంకా పెంచడానికి ఆటో కంప్లీషన్లో ఎక్స్పర్ట్స్ అయిన సూపర్ మ్యావెన్ అనే కంపెనీని కూడా కొనేశారు. వాళ్ల ఫీచర్స్ కూడా అంతే స్పీడ్గా డెవలప్ అయ్యాయి. 2023లో ఆటో కంప్లీట్ ఫీచర్ వచ్చింది. అంటే మనం కోడ్ రాస్తుంటే నెక్స్ట్ లైన్ ఏంటో అదే గెస్ చేసి చెప్పేది. ఇక 2024లో కంపోజర్ మోడ్ వచ్చింది. ఇది ఇంకా అడ్వాన్స్డ్. ఒక్కసారి చాలా ఫైల్స్ని ఎడిట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాగిన్ సిస్టమ్ యాడ్ చేయని చెప్తే చాలు, దానికి సంబంధించిన అన్ని ఫైల్స్ని అదే అప్డేట్ చేసేస్తుంది. ఇక మూడో పార్ట్, ద $1 బిలియన్ జర్నీ. ఈ కంపెనీ అసలా రేంజ్ గ్రోత్ని ఎలా అందుకుందో చూద్దాం. 2025 టెక్ ప్రపంచాన్ని మార్చేసిన సంవత్సరం. ఎందుకంటే అప్పుడే వచ్చింది ఒక గేమ్ చేంజర్, అదే ఏజెంట్ మోడ్. దీంతో కర్సర్ కేవలం ఒక అసిస్టెంట్లా కాకుండా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఇండిపెండెంట్ డెవలపర్గా మారిపోయింది. అసలు ఈ ఏజెంట్ మోడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇంతకుముందు కర్సర్ మనకి సజెషన్స్ మాత్రమే ఇచ్చేది. కాని ఇప్పుడు కోడ్ని అదే రాసేస్తుంది. ఉదాహరణకి, పేమెంట్స్ ఫీచర్తో ఒక కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయని ఒక్క కమాండ్ ఇస్తే చాలు, కర్సర్ మొత్తం పనిని టేకప్ చేస్తుంది. డేటాబేస్ని డిజైన్ చేయడం దగ్గర్నుంచి ప్రొడక్ట్ పేజీలు క్రియేట్ చేయడం, పేమెంట్స్ ఇంటిగ్రేట్ చేయడం, చివరికి టెస్ట్లు కూడా అదే రాసేస్తుంది. అన్నీ అదే చూసుకుంటుందన్నమాట. దీని పవర్ని చూసి ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ దీన్ని వాడటం స్టార్ట్ చేశాయి. మీకు తెలుసా, ఫార్చ్యూన్ 500 కంపెనీలలో సగానికి పైగా, అంటే ఎన్వీడియా, ఊబర్, అడోబీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇప్పుడు కర్సర్ని వాడుతున్నాయి. ఈ రేంజ్ గ్రోత్తో నవంబర్ 2025లో ఎన్వీడియా, గూగుల్ లాంటి దిగ్గజాలు లీడ్ చేసిన ఫండింగ్ రౌండ్లో ఆ కంపెనీ వాల్యుయేషన్ మళ్లీ అందర్నీ షాక్కి గురిచేసింది. ఎంతో తెలుసా? మళ్లీ అదే నంబర్, $29.3 బిలియన్. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కోడింగ్ ఫ్యూచర్ ఏంటి? కర్సర్ ఈరోజు ఏం చేయగలదో చూద్దాం. ఏఐ వరల్డ్లో ఒక లెజెండ్, టెస్లా ఏఐ డైరెక్టర్, ఇంకా ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ అయిన ఆండ్రెస్ కార్పతి ఏమన్నారో చూడండి. నేను మ్యాక్సిమం ఎఫిషియన్సీ కోసం కర్సర్, క్లాడ్ కోడ్, కోడెక్స్ ఈ మూడింటినీ ఒకేసారి వాడతాను అని అన్నారు. చూడండి, ఇంత పెద్ద వ్యక్తి చెప్తున్నారంటే దాని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒక ఎనాలజీ చెప్తానో, మనం ఆర్కిటెక్ట్ లాంటి వాళ్ళం, కర్సర్ ఏమో కాంట్రాక్టర్. మనం ప్లాన్ చెప్తే చాలు, మొత్తం కట్టే బాధ్యత దాందే. దీంతో వైబ్ కోడింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ పుట్టింది. అంటే ఏంటంటే, ఇప్పుడు కోడ్ రాయాల్సిన పనిలేదు,
మనకెలాంటి యాప్ కావాలో దాని వైబ్ ఏంటో చెప్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, నాకొక ట్రేడింగ్ జర్నల్ యాప్ కావాలి అని చెప్తే చాలు, ఏఐ మొత్తం అప్లికేషన్ని మన కోసం బిల్డ్ చేసేస్తుంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, కర్సర్కి గిట్హబ్ కోపైలట్కి తేడా ఏంటి? రెండు ఏఐ కోడింగ్ టూల్సే కదా అని. తేడా చాలా ఉంది. గిట్హబ్ కోపైలట్ ఒక అసిస్టెంట్ లాంటిది. మనం కోడ్ రాస్తుంటే సజెషన్స్ ఇస్తుంది, అంతే. కాని కర్సర్ అలా కాదు. ఇది ఏఐతోనే కట్టిన ఒక కంప్లీట్ ఎడిటర్. ఇది మన మొత్తం కోడ్ బేస్ని అర్థం చేసుకుని సొంతంగా కోడ్ రాస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోపైలట్ ఒక హెల్పర్ అయితే కర్సర్ ఒక ఇండిపెండెంట్ డెవలపర్. సో ఈ కర్సర్ ఏఐ స్టోరీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవి. 4 MIT స్టూడెంట్స్ 3 ఏళ్లలో $29 బిలియన్ కంపెనీ కట్టారు. SAS హిస్టరీలోనే ఇది ఫాస్టెస్ట్ గ్రోత్. ఫార్చ్యూన్ 500 కంపెనీలలో సగానికి పైగా దీన్ని వాడుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కేవలం ఒక అసిస్టెంట్ కాదు, ఇది ఒక ఆటోనోమస్ డెవలపర్. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. జస్ట్ ఒక సింపుల్ ఐడియా చెప్తే ఏఐ మొత్తం అప్లికేషన్ని బిల్డ్ చేసేస్తుంటే ఇక క్రియేటివిటీ, మన వర్క్, వీటన్నింటి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఒక్కసారి ఆలోచించండి.